చాలా మంది స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్ అంటే ఒక రకమైన ఫియర్ ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి కానీ ఎలా క్యాంపస్ సెలక్షన్ క్రాక్ చేయాలో తెలియట్లేదు అనే భయం ఉంటుంది. ఈ వీడియోలో క్యాంపస్ సెలక్షన్ని ఎలా క్రాక్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీ ప్లేస్మెంట్ కావాల్సిన క్వాలిటీస్ని అర్థం చేసుకోండి. సో ప్లేస్మెంట్ అనేది మార్క్స్ని బట్టి రాదు కాబట్టి ప్లేస్మెంట్ అనేది ఇట్స్ నాట్ మార్క్స్, ఇట్స్ మైండ్ సెట్. 90% ఆఫ్ స్టూడెంట్స్ అనుకుంటారు నాకు 80% ఉంది కదా నాకు జాబ్ కన్ఫర్మ్ అని. బట్ అది రాంగ్. అది కంపెనీ చూసేది ఎప్పుడు కూడా ప్రధానంగా 5 స్కిల్స్ చూస్తుంది. 1 కమ్యూనికేషన్, 2 టెక్నికల్, 3 యాప్టిట్యూడ్, 4 కాన్ఫిడెన్స్, 5 ఫ్లెక్సిబిలిటీ. సో క్యాంపస్ సెలక్షన్ కొట్టాలి అనుకున్నప్పుడు ఈ 5 స్కిల్స్ కమ్యూనికేషన్, టెక్నికల్, యాప్టిట్యూడ్, కాన్ఫిడెన్స్, ఫ్లెక్సిబిలిటీ వీటితో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్లేస్మెంట్ అంటే సెల్లింగ్ యువర్ స్కిల్స్ టు కంపెనీ. అంతేగాని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనో మీకు మార్క్స్ వస్తేనో ప్లేస్మెంట్ ఇవ్వరు. ప్లేస్మెంట్స్ లో సెకండ్ పాయింట్ కీ రోల్ ప్లే చేసేది మీ రెజ్యూమ్. రెజ్యూమ్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్. సో చాలా మంది ఏం చేస్తారంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడే టెంప్లెట్ లో సరిగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వకపోవటం, లేకపోతే సరైన ఫార్మాట్స్ మెన్షన్ చేయకపోవటం. సో రెజ్యూమ్ అనేది ఏదో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయటం కాదు. మీ రెజ్యూమ్ ఒక ఇంపాక్ట్ చూపించాలి. అంటే సో రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చేసింది ఏంటి, మీ కాలేజ్లో చేసిన వర్క్స్ అన్ని చాలా డీటెయిల్డ్ గా మెన్షన్ చేయండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఏం మెన్షన్ చేశాడంటే రెజ్యూమ్ లో వర్క్డ్ ఆన్ వెబ్సైట్ అని పెట్టాడు. ఇంకో స్టూడెంట్ ఏం మెన్షన్ చేశాడంటే డెవలప్డ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ యూజింగ్ రియాక్ట్ దట్ హ్యాండిల్డ్ 1K యూజర్స్. చూడండి రెండింటి ఎంత తేడా ఉంది. అంటే రెజ్యూమ్ లో మీరు చేసిన వర్క్ అనేది ఇంపాక్ట్ఫుల్ గా అర్థం కావాలి టెక్నికల్ ప్యానల్ కానీ హెచ్ఆర్ కానీ. సో ఒక లైన్ లో మెన్షన్ చేసే రెండు ఒకటే లైన్ మెన్షన్ చేసే మనం, బట్ ఆ డెప్త్ అనేది ఇవ్వగలగాలి. సో అలాగే రెజ్యూమ్ లో ఖచ్చితంగా మంచిగా స్కిల్స్ యాడ్ చేయండి, ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి, ఇంటర్న్షిప్స్ యాడ్ చేయండి, సర్టిఫికేషన్స్ యాడ్ చేయండి. సో ఎక్కువ పర్సనల్ డీటెయిల్స్ తో పని ఏం లేదు, మీ స్కిల్స్ తోనే రెజ్యూమ్ కి పని. సో రెజ్యూమ్ ని కీప్ ఇట్ క్లీన్, 1 పేజ్ అండ్ ప్రొఫెషనల్ ఫాంట్. చూడండి రెజ్యూమ్ కి 6 సెకండ్స్ రూల్ ఉంటుంది. 6 సెకండ్స్ లో హెచ్ఆర్ చూస్తాడు ఈ రెజ్యూమ్ సెలెక్ట్ చేయాలా వద్దా, అంటే ఇంటర్వ్యూకి కాల్ పంపించాలో డిసైడ్ చేస్తారు. కాబట్టి రెజ్యూమ్ పంపించేటప్పుడు 1-2 సార్లు రివ్యూ చేసుకుని ఆల్రెడీ మీ కాలేజ్ లో మీ ఫ్రెండ్స్ కో సీనియర్స్ కో వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చి ఉంటే వాళ్ళ రెజ్యూమ్ ఫార్మాట్ కూడా తీసుకుని ఒకసారి వాళ్ళ రివ్యూ చేయమని చెప్పి అప్పుడు పంపిస్తే బెటర్. థర్డ్, క్యాంపస్ సెలక్షన్ లో ఇంకొక ప్రధానమైన పాయింట్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ప్లేస్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ ఏంటి, యాప్టిట్యూడ్. చాలా మంది యాప్టిట్యూడ్ లోనే పోతారు. మంచి టెక్నికల్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ వచ్చు, మేనేజర్ రౌండ్ వచ్చు, హెచ్ఆర్ రౌండ్ వచ్చు, కానీ యాప్టిట్యూడ్ పోతుంది. సెకండ్ ఇయర్ నుంచి యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు 20 మినిట్స్ సెకండ్ ఇయర్ నుంచి, మీ బీటెక్ కానీ డిగ్రీ కానీ సెకండ్ ఇయర్ నుంచి ప్రతిరోజు 20 మినిట్స్ ఓన్లీ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వడానికి టైం పెట్టుకోండి. క్వాంటిటేటివ్, లాజికల్, వెర్బల్ 3 ప్రిపేర్ అవ్వండి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీనికి. సో ఇండియా బిక్స్ అని, సో ప్రిప్ ఇన్స్టా అని, హ్యాకర్స్ ర్యాంక్ అని చాలా ఉన్నాయి. సో దీనిలో మార్క్స్ కంటే కూడా ఎంత స్పీడ్ గా చేయగలుగుతున్నారు, యాప్టిట్యూడ్ ని ఎంత స్పీడ్ గా చేయగలుగుతున్నారు, ఎంత యాక్యురసీగా చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీకి ఫాస్ట్ థింకర్స్ కావాలి, అంతేగాని స్లో టాపర్స్ వద్దు. యాప్టిట్యూడ్ టెస్ట్ లో స్పీడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫోకస్ ఆన్ యాప్టిట్యూడ్. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి టెక్నికల్ ఇంటర్వ్యూస్. టెక్నికల్ రౌండ్ లో చాలా మంది కొలాప్స్ అవుతారు. రీజన్ ఏంటి, బేసిక్స్ వీక్ గా ఉండటం. సి, జావా, DBMS, OS, నెట్వర్కింగ్, AI, డేటా సైన్స్, బేసిక్ కాన్సెప్ట్ క్లారిటీ పెట్టుకోండి. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ కూడా అడ్వాన్స్ అడిగారు మిమ్మల్ని, అంటే అడ్వాన్స్ అడిగేది తక్కువ, బేసిక్స్ అడిగేది ఎక్కువ. సో ఒక థియరీ మాత్రమే కాకుండా బేసిక్స్ ని ప్రాక్టీస్ చేసుకుని బేసిక్స్ ఆఫ్ కోడింగ్ వచ్చినా చాలు. బట్ చాలా మందికి బేసిక్స్ ఆఫ్ కోడింగే రాదు. ఇంటర్వ్యూకి వెళ్తారు, టెక్నికల్ రౌండ్ లో ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్ రాయమంటే రాయరు. సో ప్రాక్టీస్ కోడింగ్ డైలీ, అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. హ్యాకర్స్ ర్యాంక్ లో ఈజీ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. స్లో నుంచి మోడరేట్ కి మూవ్ అవ్వండి. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో క్లారిటీ ఉండాలి. అసలు మీరు రాసిన కోడ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మీరు. సో కంపెనీస్ చూసేది ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ అని కాదు, ఎవరైతే నేర్చుకోవడానికి విల్లింగ్ ఉన్నారు, ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ ఉందో చూస్తారు. తర్వాత వచ్చేటప్పటికి 5th పాయింట్ వచ్చేటప్పటికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ రౌండ్ అంటే చాలా మంది ఈజీ అనుకుంటారు, కానీ యాక్చువల్ గా అది వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. హెచ్ఆర్ చూసేది ఏంటి అంటే కాన్ఫిడెన్స్ చూస్తాడు, యాటిట్యూడ్ చూస్తాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తాడు. సో సింపుల్ క్వశ్చన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ యూ, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years. బట్ మీరు ఇచ్చే ఆన్సర్ అనేది ప్రాక్టికల్ గా, జెన్యూన్ గా, పవర్ఫుల్ గా ఉండాలి. అంటే మీరు మాట్లాడే ఎనర్జీ, లేకపోతే మీరు మాట్లాడే విధానం, సో క్లారిటీ ఎలా ఉంది, జెన్యూన్ ఆన్సర్ ఇస్తున్నారా లేదా. సో ఎప్పుడు కూడా ఇలాంటివి మీరు ఒక మిర్రర్ ముందు నుంచుని హెచ్ఆర్ రౌండ్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అయినా సరే ఇంకెంత కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు, ఇంకెంత జెన్యూన్ గా చెప్పొచ్చు, ఇంకెంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పొచ్చు అనేది ముందే ప్రాక్టీస్ చేసుకోండి. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా ఉండటం కాదు, క్లారిటీగా చెప్పటం, ఒక స్ట్రక్చర్ లో చెప్పటం. మీరు ఆ కంపెనీలో సెలెక్ట్ అయ్యే ఒక ఇంట్రెస్ట్ వాడికి కనపడాలి. అంటే వీడు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేస్తాడు, దీనికోసం దీని ఒక ఆపర్చునిటీగా చూస్తాడు వాడికి కనిపించాలి హెచ్ఆర్.
హెచ్ఆర్. సో హెచ్ఆర్ రౌండ్లో మంచిగా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చేయండి. తర్వాత ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి ప్లేస్మెంట్కి. అంటే ప్లేస్మెంట్ అంటే రేపొద్దున హెచ్సిఎల్ మీ క్యాంపస్కి వస్తుందంటే, ఇన్ఫోసిస్ క్యాంపస్కి వస్తుందంటే చివరి రోజు ప్రిపేర్ అయ్యేది కాదు. ముందు నుంచే ఒక ప్లానింగ్ ప్రకారం సెకండ్ ఇయర్లో మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, థర్డ్ ఇయర్లో ఏం ప్లాన్ చేసుకోవాలి, ఫైనల్ ఇయర్లో ఏం ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీడే చిన్న ఎఫర్ట్తో మీరు ప్లేస్మెంట్ కొట్టచ్చు. ఎవ్రీడే స్మాల్ ఎఫర్ట్ యూ కెన్ క్రాక్ ద ప్లేస్మెంట్. సో రెజ్యూమ్ రివ్యూ చేసుకోవటం, మల్టిపుల్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకోవటం, డైలీ ఒక కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, అలాగే 5 minutes మేనేజర్ రౌండ్, క్లయింట్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలో ప్రాక్టీస్ చేసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్, చాలా చిన్న హ్యాబిట్స్ క్యాంపస్ సెలక్షన్ కొట్టడానికి చిన్న హ్యాబిట్స్ చాలు. సో ఈ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే మీరు ఫైనల్ ఇయర్లో ఈజీగా ప్లేస్మెంట్ అవుతారు. గ్యారంటీగా కూడా కాదు, ఈజీగా ప్లేస్మెంట్ అవుతారు. బట్ చాలా మంది ఏంటంటే లేట్గా స్టార్ట్ చేయడం, ప్యానిక్ అవ్వటం, లాస్ట్ మూమెంట్ రష్ అవ్వటం, లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవటం, ఇలాంటి విషయాల వలన ప్లేస్మెంట్ తెచ్చుకోవడం దగ్గర ఫెయిల్ అవుతున్నారు. సో మీరు ఏ కాలేజ్లో చదువుతున్నా సరే, మీరు చిన్న రూరల్ కాలేజ్లో చదువుతున్నా సరే, డిగ్రీ చదువుతున్నా సరే, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే, ప్లేస్మెంట్ ఎలా క్రాక్ చేయాలనే తెలియకపోతే, ప్లేస్మెంట్ ఫియర్ మీకుంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని ఎందుకు మీరు ప్లేస్మెంట్స్కి భయపడుతున్నారు, ఎందుకు ప్లేస్మెంట్స్ క్రాక్ చేయలేకపోతున్నారు, ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది మా ద్వారా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.